చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో 9 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటడానికి వస్తున్నారు. వరుస విజయాలతో స్టార్ ఇమేజ్ కష్టం కాదని, దాన్ని నిలబెట్టుకోవటమే పెద్ద సవాలని అన్నారు. నా సినిమాలు సంక్రాంతికి విడుదలవ్వటంలో కొత్తేమీ లేదంటూనే ఖైదీ నెంబర్ 150 మాత్రం ప్రత్యేకమన్నారు. ఆడియో ఫంక్షన్ లో నాగబాబు రియాక్షన్ పైన స్పందించారు మెగాస్టార్. హర్ట్ అయినప్పుడు రియాక్ట్ కావటం సహజమన్నారు. తన కోణంలో అదేం పెద్ద తప్పు కాదని చెప్పుకొచ్చారు మెగాస్టార్. ప్రేక్షకాదరణ ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటానని, 151, 152 సినిమాలు కూడా చేస్తానన్నారు. ఏడాదికి కనీసం 2 మూవీస్ అయినా చేస్తానని, సినీ ఇండస్ట్రీని వదిలి వెళ్లనని అన్నారు. నిర్మాతగా చెర్రీ అడుగులు వేస్తున్నాడని, నటనలోనూ పరిణితి చూపిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేశారు చిరు. ఖైదీ కథ ఫైనల్ కాకముందు ఏడాది పాటు ఎన్నో స్టోరీలు విన్నానని, ఏది నచ్చకపోవటంతోనే కత్తి రీమేక్ చేయటానికి ఓకే చెప్పినట్లు వివరించారు చిరంజీవి. ఠాగూర్ స్థాయిలో విజయం సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు మెగాస్టార్. 151వ మూవీని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసే అవకాశం ఉందన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ లేకపోతే మరేదైనా కథతో ఆ సినిమా ఉంటుందని ప్రకటించారు చిరు. దానికి కూడా రామ్ చరణే నిర్మాత అని వెల్లడించారు. 152వ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నట్లు భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. బ్యాక్ అండ్ బ్యాక్ మూవీస్ తో వరుసగా మూవీస్ చేస్తున్నారు అంటే చిరంజీవి ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లే కదా.